అమరావతికి త్వరలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతూ ఉంది. చాలామందికి విజయవాడ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది అంతర్జాతీయ విమానాశ్రయం కదా, మళ్ళీ అమరావతిలో ఇంకో విమానాశ్రయం అవసరమా అని ఆలోచన ఉంటుంది. విజయవాడది చిన్న విమానాశ్రయం, పరిమితం. ఇప్పుడు భోగాపురం విజయనగరం సమీపంలో, అంటే విశాఖ సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతూ ఉంది. అది ఎవరైతే హైదరాబాద్లో జిఎంఆర్ సంస్థ నిర్మాణం చేశారో వారే దీన్ని నిర్మాణం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం స్థాయి శంషాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయిలో ఉంటుంది. దానికి ఎవరు వెళ్తారు? ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కొంత భాగము తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు వెళ్తారు. ఇక పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వారు ఈ విజయవాడ విమానాశ్రయం, గన్నవరం విమానాశ్రయం సరిపోదు. అందువల్ల భావితరాల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అమరావతి ఒక మెగా సిటీ కాబోతున్న తరుణంలో 1 కోటి మంది జనాభా నివసిస్తున్న ఆలోచన విధానంతో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అది నిర్మాణం చేయాలంటే సుమారు 4-5 వేల ఎకరాలు అవసరం. అందువల్ల ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము అమరావతిలో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఒక సర్వే నిర్వహించి సమగ్రమైన ఒక నివేదికను తయారు చేయడానికి ఒక టెండర్ని ప్రకటించడం జరిగింది. టెండర్ ప్రకటిస్తే దాదాపు లైన్ క్లియర్, ఎక్కడ అనేది చర్చ జరుగుతూ ఉంది. అమరావతిలో ఎక్కడ ఎయిర్పోర్ట్ అని ఒక విధంగా చెప్పాలంటే మూడు ప్రాంతాలలో పరిశీలిస్తున్నారు. మొట్టమొదటిది తాడికొండ సమీపంలో, అక్కడ 2000 నుంచి 3000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. తాడికొండ సమీపంలో ప్రత్తిపాడు, కంతేరు, బ్రహ్మంగారి మఠం, ఆ ప్రాంతం అనువైన ప్రాంతము, చదునుగా ఉండే ప్రాంతము, అనుకూలమైన ప్రాంతంగా పరిగణిస్తున్నారు. ఇక్కడే అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో వచ్చే అవకాశం కనపడుతుంది. రెండవ స్థలం అది కూడా గుంటూరుకు సమీపంలోనే, నెమలికల్లు, లచ్చన్న గుడిపూడి, మోతడక, పాములపాడు, రావెల, ముక్కామల పాత అమరావతి రోడ్డుకి ఆనుకుని ఉంటాయి. ఇది అమరావతికి నెక్కలు కర్లపూడి కూడా దగ్గరే ఉంటుంది. అయితే అనంతవరం దగ్గర ఉండే కొండలు, గుట్టలు ఈ రెండవ ప్రాధాన్యత ఈ కలిగిన దానికి కొంత అవరోధంగా ఏర్పడుతుంది. ఇక మూడవ ప్రతిపాదన మైలవరం రోడ్లో, అది జగదల్పూర్ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారి, అక్కడ కూడా 6000 ఎకరాలు ఉంది. అయితే ఆ మైలవరం రోడ్లో ఎయిర్పోర్ట్ పెడితే అది గుంటూరు వాళ్ళకి పనికిరాదు. విజయవాడ నుంచి వెళ్ళాలంటే 50 కిలోమీటర్లు. కనుక ప్రస్తుతం ఉన్న గన్నవరం ఎయిర్పోర్టు టెర్మినల్ 2గా లేదా దేశీయ విమానం అవసరాలకు గన్నవరము, అంతర్జాతీయ అవసరాలకు, కార్గో అవసరాలకు నిర్మాణము ప్రతిపాదించిన అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని వినియోగించాలనే విధంగా అమరావతిలో టెర్మినల్ 1, గన్నవరంలో టెర్మినల్ 2 రూపుదిద్దుకోబోతున్నాయని సమాచారం అందుబాటులోకి వస్తూ ఉంది. ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే వార్త రాగానే అమరావతిలో భూములకు రెక్కలు వచ్చేసినాయి. అదిగో ఎయిర్పోర్ట్, ఇదిగో ఎయిర్పోర్ట్ అని చెప్పేసి భూములు రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా ఎక్కడ అనేది మాత్రం నిర్ణయం కాల. ఈ మొదటి లొకేషన్, మొదటిది కానీ రెండుది కానీ చూసినా అది ఎవరికి అనుకూలత ఉంది? గుంటూరు నగరం వాళ్ళకి. అలాగే అనంతపురం నుంచి అమరావతి రోడ్డుకి ఆనుకుని ఉంటుంది, అంటే రాయలసీమ వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రకాశం జిల్లా వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది ఔటర్ రింగ్ రోడ్డుకి సమీపంలో ఉంటుంది. ఈ మొదటి లొకేషన్, రెండో లొకేషన్ కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. అమరావతి వాళ్ళకి ఉపయోగపడుతుంది. స్థూలంగా ఈ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుంటూరు వారికి, రాయలసీమ వారికి, అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకి సమీపంలో ఉంటుంది. కనుక ఈ మొదటి లొకేషన్ తాడికొండ, పత్తిపాడు, కంతేరు, బ్రహ్మంగారి మఠం ఆ ఏరియాలోనే సాంకేతిక నిపుణులు వాళ్ళు, ఎందుకంటే సాయిల్ టెస్టింగ్ అని చేస్తారు, మట్టి పరీక్ష చేస్తారు. విమానాలు, బరువైన విమానాలు దిగినప్పుడు అక్కడుండే భూమి దాన్ని తట్టుకోగలదా, ఇంకోటి అక్కడ కాంక్రీటు నిర్మాణాలు చేయడానికి అనుకూలత ఉన్నదా, ఈ పలు అంశాలను పరిశీలించి ఒకవేళ మొదటి లొకేషన్ అనుకూలత లేని కారణం వల్ల రెండవ దానికి వెళ్ళచ్చు.
ఏదైనా మరొక 3 నెలల కాల వ్యవధిలో ఈ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. రాబోయే 50 సంవత్సరాల అవసరాలను ముందుగానే గ్రహించి భావి తరాలకు ఎటువంటి కష్టం లేకుండా ముందుగానే ప్రణాళిక రచించి దూరదృష్టితో విజన్ 2047 1947లో మనకు స్వాతంత్రం వస్తే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ అమరావతి యొక్క అవసరాలేంటో ముందుగానే ఆయన దూరదృష్టితో ఆలోచించి ముందుగానే తగు ప్రాజెక్టులను రచించడం ఆయన యొక్క విజ్ఞత, అనుభవం. అటువంటి నాయకుడు మరొకరు ఈ భారతదేశంలో లేడంటే అది పొగడ్త కాదు, అది నిజం. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. రాజకీయంగాను పరిపాలనా పరంగాను 4.5 దశాబ్దాలను సర్వము తన జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేసిన ఒక మహనీయుడు, ఋషి లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు.